మార్చి 4 దేవుని వాక్య ధ్యానం. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించుదను. నిర్గమకాండం 20 అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప మరొక దినాన్ని చూసే ధన్యత ప్రభు మనకిచ్చాడు. ఈ దినమును బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, ప్రతి స్థలమందు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. ఇది దేవాతి దేవుడు మనకు ఇచ్చే ఒక గొప్ప ఆశీర్వాదపు దీవెన. నిజమే, ప్రతి స్థలంలో ఆయనను మనం స్తుతించి ముందుకు వెళ్ళాలి. ఈ దినమందు నువ్వు ఏ స్థలమందు వెళ్ళినప్పటికీ, ఏ స్థలములో నువ్వు ఉన్నప్పటికీ, అది నీకు క్రొత్త స్థలమై ఉండొచ్చు, లేదా నీవు ఎప్పుడు చూడనిది కావచ్చు. ఏది ఏమైనా కానీ పరిస్థితులు ఎలా ఉన్నా ఆ స్థలములో ప్రభు నీకు తోడుగా ఉంటున్నాడు. స్థలమును బట్టి, ప్రదేశమును బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు ఎప్పుడు భయపడద్దు, ఎప్పుడు దిగులు చెందొద్దు. ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళే ప్రతి స్థలముందు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అలాంటి ఆశీర్వాదం ప్రభునికి అనుగ్రహిస్తాడు. చాలా పర్యాయములు మనము తెలియనటువంటి స్థలాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే మనం కొత్తగా మనకు ఏదైనా ఒక సమస్య ఏర్పడినప్పుడు వాటన్నిటిని బట్టి మనం ఎంతో దిగులు చెందుతాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, ప్రతి స్థలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అది నీకు బాగా అలవాటైన స్థలమైనా, లేదా నీకు అలవాటు లేని స్థలమైనా, ఎటువంటి పరిస్థితులైనా ముందుకు కొనసాగిపో, ముందుకి వెళ్ళు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఆశీర్వాదము నీతో ఉంటుంది. అబ్రహాముకి అలాగే ఇచ్చాడు కదా. ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుడు అబ్రహామును ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. ఆయన ఎంతో ఉన్నతమైన స్థితిలో ముందుకు వెళ్ళాడు. యోసేపు తను అననుకూల పరిస్థితులను బట్టి, తనకి దేవునికి వ్యతిరేకంగా ఏనాడు కూడా యోసేపు లేడు. ప్రతి స్థలంలో కూడా ప్రభు యోసేపుని ఆశీర్వదించాడు. అలాంటి ఫలించడి కొమ్మగా నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆయన వైపు తిరిగి ఆయనతో ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? నీ ప్రతి స్థలమందు ఆయన ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుకున్నారు. ఈ నూతన దినం నీ బిడ్డలను దీవించండి. వారు అరుగుపెట్టి ప్రతి స్థలములో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నారు. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. మీ ఆత్మతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. రక్షణలు నింపండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.